ఒక మూసగా ప్రపంచం పోతే ఏమవుతుందో మైక్రోసాఫ్ట్ చెప్పింది. మైక్రోసాఫ్ట్ని వాడటంలో తప్పేం లేదు, ప్రతి అంశంలో సమస్య వస్తుంది. కానీ ప్లాన్ ఏ ప్లాన్ బి ఉండాలి. మనం ప్లాన్ బిలు వదిలేసాం మైక్రోసాఫ్ట్ మీద నమ్మకంతో. ఇప్పుడు మైక్రోసాఫ్టే కాదు, ప్రతి అంశం మీద ఆల్టర్నేటివ్ కావాల్సినటువంటి సందర్భాన్ని గుర్తు చేసింది. నిన్న అదృష్టం బాగుండి అది కంప్యూటర్ సిస్టమ్స్ వరకే ప్రాబ్లం అయింది కాబట్టి నడుస్తోంది. ఇప్పుడు ఓ శాటిలైట్కి ఏదన్నా అయ్యి ఉంటే ఒక్కసారిగా టోటల్ వరల్డ్ వైడ్గా ఎక్కడ విమానాలు ఆకాశంలో ఎక్కడ దిగాలి ఎట్లా తెలుస్తుంది కమ్యూనికేషన్స్. అట్లాగే ఒక పెద్ద ప్రాబ్లం వస్తే ఏం చేయాలి ఆల్టర్నేటివ్. నిన్న మైక్రోసాఫ్ట్ చూశాక అర్థమైంది ఏంటంటే ఎస్పెషల్లీ రష్యా చైనా ఆల్టర్నేటివ్ ప్లాట్ఫారాలు ఉన్నాయి వాళ్ళకి, కాబట్టి వాళ్ళ ప్రాబ్లం ఏం రాల, వాళ్ళ యాక్టివిటీస్ బాగానే సరిగిపోయినాయి. వాళ్ళ ఏదైతే ఆన్లైన్ యాక్టివిటీస్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి షేర్ మార్కెట్ కానీ అంతా బాగానే సరి. బట్ మిగతా ప్రపంచం అల్లకల్లోలం అయిపోయింది. ఒక్క వ్యవస్థ మీద ఆధారపడకూడదు, అవసరమైతే ఇంకో రూపాయి ఎక్కువైనా సరే మరొక వ్యవస్థ ఆల్టర్నేటివ్ అవసరం అన్నటువంటిది ఇప్పుడు నేర్పినటువంటి పాఠం. అదే సందర్భంలో మాన్యువల్ మర్చిపోకూడదు. నిన్న చివరికి చూడండి ఫ్లైట్లలో మాన్యువల్గా రాసి ఇచ్చినటువంటి సందర్భం. కాబట్టి దేనికైనా సరే గుడ్డిగా ఒకదాని మీదనే ఆధారపడకూడదు అన్నటువంటి అంశం ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి మనకు అలవాటైపోయినటువంటి అంశంలో ఓ పెద్ద బ్రేకు షేకు ఒక రోజంతా ఆడుకున్నటువంటి అంశం.